కొన్ని స్థలాలకు, కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. కొన్ని సందర్భాల్లో ఆ స్థలాలకు వెళ్ళకుండా సాతాను అడ్డగిస్తాడు. ఆ స్థలాలకు, ప్రాంతాలకు వెళ్ళకుండా నిన్ను అడ్డగిస్తాడేమో, కానీ నీవు చేసే ప్రార్థనను సాతాను అడ్డగించలేడు. ప్రార్థన ఎన్ని వేల కిలోమీటర్లైనా, ఎన్ని వందల కిలోమీటర్లైనా అవలీలగా ప్రయాణం చేయగలదు. మనం ఇక్కడుండి ప్రార్థన చేస్తే భూమి మీద ఉండి చేసే ప్రార్థన పరలోకమందలి దేవుని సింహాసనాన్ని తాకుతుంది అని అంటాం కదా. భూమి నుండి పరలోకానికి ఎంత దూరం? నేటికి కొలిచిన కొలమానిక లేదు. విశ్వాన్ని అనంత విశ్వం అంటారు. దీన్ని కొలవలేదు నేటి వరకు ఎవరు. కొలవలేనంత దూరం ప్రార్థన ప్రయాణం చేయగలిగితే మనం నివసిస్తున్న భూమండలం అంతా ప్రార్థన వ్యాపించటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రార్థన అంత శక్తిభరితమైనటువంటిది. నువ్వు వెళ్ళలేని స్థలాలకు కూడా వెళ్ళి ఆ స్థలములో కార్యం చేయగలిగింది ప్రార్థన. సాతాను నిన్ను అడ్డుకోగలడేమో కానీ నీ ప్రార్థనను ఎట్టి పరిస్థితుల్లో వాడు అడ్డుకోలేడు. ఓ దైవజనుడు చెప్పగా నేను విన్నాను. యుద్ధం జరుగుతున్న కాలం, ఆ సైనికుల్లో భక్తి కలిగిన ఒక సైనికుడు, ఆ కెప్టెన్కి ఆ సైనికుడంటే మహా గొప్ప నమ్మకం. ఆ సైనికుడు భక్తి కలిగిన క్రైస్తవుడు, అంతకంటే విశేషంగా నమ్మకత్వానికి నిలువుటద్దం. ఇరు దేశాల మధ్య భీకరంగా యుద్ధం జరుగుతూ ఉంది. మధ్యాహ్నం 12:45 అవుతుంది. ఈ దేశపు సైనికులు కొందరు గాయపడుతున్నారు. ఈ నమ్మకమైన సైనికుడిని కెప్టెన్ పిలిచి, బాబు, మన వాళ్ళు గాయపడుతున్నారు కదా, నువ్వు త్వరగా వెళ్ళి వాళ్ళని తీసుకురా, వాళ్ళ గాయాలు కడదాం, చావు బ్రతుకుల మధ్యలో నుంచి వాళ్ళని మనం బ్రతికించుదాం, చిన్న చిన్న గాయాలతో అల్లాడిపోతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకురండి. అప్పుడు ఈ నమ్మకమైన సైనికుడు అన్నాడట, సార్ ఒక్క 15 నిమిషాలు నాకు టైం ఇవ్వండి సార్, ఒక్క 15 నిమిషాలు. ఆ పెద్ద ఆయన, నేను చెప్పిన మాటను ఎప్పుడు ఈయన వాయిదా వేయలేదే, చెప్పిన తోటనే పరుగు పరుగున వెళ్ళేవాడే, చెప్పిన తోటనే చెప్పిన పని వెంటనే చేసేవాడే, ఓ పావుగంట తర్వాత అంటున్నాడేంటి అర్థం కాల. ఓ 10 నిమిషాల తర్వాత మరలా పిలిచాడు, బాబు మన సైనికులు కొంతమంది గాయాల పాలు అయ్యారట, నువ్వు త్వరగా వెళ్ళి మన సైనికుల్ని తీసుకురా ప్లీజ్ సార్, జస్ట్ 5 minutes, ఆల్రెడీ 10 minutes అయిపోయింది, ఇంకొక 5 నిమిషాలు. ఏమిరా వీడికి 1 గంట అనే సెంటిమెంట్ ఏమైనా ఉందా? ఒక్క 5 నిమిషాల తర్వాత వెళ్తాను అంటున్నాడు ఏంటి? మౌనంగా ఉన్నాడు. ఎప్పుడు మాటకు ఎదురు చెప్పినోడు కాదు కదా. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, సో దీని వెనకేదో ఆంతర్యం ఉంటుందని ఆ కెప్టెన్ మౌనంగా ఉన్నాడు. సరిగ్గా 1 గంట ప్రాంతంలో ఈ నమ్మకమైన సైనికుడు సైన్యంలోకి వెళ్ళి గాయపడిన తోటి సైనికులను భుజాల మీద వేసుకొని శిబిరంలోకి మోసుకొని వస్తూ ఉన్నాడు. 1, 2, 3, 40 దరిదాపుగా 50-60 మంది సైనికులను, గాయపడిన సైనికులను శిబిరంలోకి మోసుకొచ్చాడు. వాళ్ళ గాయాలన్నీ కడుతూ కెప్టెన్ అడిగాడట, బాబు నేను గాయపడిన వాళ్ళని తీసుకురా బాబు అని చెప్తే, ఓ పావుగంట ఆగండి సార్ అన్నావే, ఒక్క 5 నిమిషాలు ఆగండి సార్ అన్నావే, సరిగ్గా 1 గంటకు నువ్వు బయలుదేరావు. 1 గంట ఏమైనా నీకు శుభముహూర్తమా? 1 గంట ఏమైనా నీకు సెంటిమెంట్ ఉందా? ఎందుకు 1 గంట తర్వాతే నువ్వు బయలుదేరి వెళ్ళావు? అప్పుడు ఈ సైనికుడు చెప్పాడట, నా తల్లి భక్తి కలిగిన తల్లి సార్, నా తల్లికి ప్రార్థన ఒక అలవాటు. ఉదయం టిఫిన్ మనిషికి ఎట్లా అలవాటో, మధ్యాహ్నం లంచ్ మనిషికి ఎట్లా అలవాటో, సాయంత్రం డిన్నర్ మనిషికి ఎట్లా అలవాటో, మా అమ్మకు ఒక అలవాటు ఉంది సార్. ఆ అలవాటులో ఒక అలవాటు ఏంటో తెలుసా? ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకి చేతులెత్తి 1 గంట నుండి 2 గంటల వరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది సార్. మంచిదయ్యా, మీ అమ్మ ఉండేది ఎక్కడో దూరదేశం, దరిదాపుగా 500-600 కిలోమీటర్ల దూరం కదా, అక్కడెక్కడో తల్లి చేసే ప్రార్థన గురించి ఎందుకు చెప్తున్నావు? సార్ అక్కడెక్కడో నా తల్లి ఉండి ప్రార్థన చేస్తుందే, అక్కడెక్కడో ఉండి నా తల్లి చేసే ప్రార్థన యుద్ధ భూమిలో ఉన్న నాకు కవచంగా, కంచెగా మారిపోదు సార్. మీరు చూశారు కదా,
1 గంట నుంచి 2-2:30 వరకు నేను సైనికులను తీసుకొని వస్తూ ఉంటే చిన్న బుల్లెట్ దెబ్బ కూడా నాకు దొరకలేదు. చిన్న బుల్లెట్ దెబ్బ కూడా నాకు తగలేదు సార్. చిన్న అపాయం కూడా నాకు కలగలేదు సార్. ఎందుకు కలగలేదో తెలుసా? అక్కడెక్కడో ఉండి నా తల్లి చేసే ప్రార్థన నా చుట్టూతో కంచెగా మారిపోయింది సార్. నా తల్లి ప్రార్థన చేసే వరకు నేను ఆగుదామని. నా తల్లి ప్రార్థన చేయకపోతే ఆ ప్రార్థన నాకు కవచంగా ఉండదు కదా. సరిగ్గా 1 గంటకు ప్రార్థన చేస్తుంది, అమ్మ ప్రార్థన నాకు కంచెగా ఉంటుందని 1 గంట దాకా ఆగాను. విచిత్రం చూసారా? యుద్ధ భూమిలోకి తల్లి వెళ్ళగలదా? పెద్దగా చెప్పాలి. యుద్ధ భూమిలోకి తల్లి వెళ్ళి నా కొడుకు చుట్టూతో నిలవబడతానంటే సైనికులు ఒప్పుకుంటారా? పిచ్చిదాన్న, కొడుకు చుట్టూతో నువ్వు నిలవబడి ఏం చేస్తావని ఆ తల్లిని సైన్యం నెట్టేసేది. అద్భుతం తెలుసా? సైన్యంలోకి తల్లి వెళ్ళలేదు, కానీ తల్లి ప్రార్థన సైన్యంలోకి వెళ్ళి బిడ్డ చుట్టూతో కంచెగా మారిపోయింది. తల్లులారా, తండ్రులారా, నా వైపు చూడండి. అమ్మగా నీ పిల్లలతో కొద్దిసేపే ఉంటావు. కాలేజీకి వెళ్ళేటప్పుడు పిల్లలతో పాటు నువ్వు వెళ్ళలేవు కదా. ఆఫీస్కి వెళ్ళినప్పుడు నీ పిల్లలతో పాటు వెళ్ళలేవు కదా. నీ కొడుకులతో పాటు ఉద్యోగ స్థలానికి నువ్వు వెళ్ళలేవు కదా. సేవకులుగా మేము మీతో కొద్దిసేపే ఉంటాం. మేము ఉండాలనుకున్నా మీరు ఉండరు కదా. మీరు అమావాస్య చంద్రుళ్ళు. పౌర్ణమి రోజు కనపడినట్లుగా ఆదివారం ఒక రోజు కనపడతారు. ఇక సోమవారం నుంచి శనివారం వరకు హానోకు మాయమైనట్టుగా మాయమైపోతారు. మరి ఎక్కడికి వెళ్తారో ఏమో, ఎంత బిజీయో నాకు తెలియదు. కానీ ఒక మాట చెప్తాను, మేము మీతో పాటు ప్రతి క్షణం ఉండలేము. అమ్మా, నీ పిల్లలతో పాటు నువ్వు ప్రతి క్షణం ఉండలేకపోయినా నీ ప్రార్థన ప్రతి క్షణం నీ పిల్లలతో పాటు ఉంటుంది. సేవకులుగా మీతో పాటు ప్రతి క్షణం మేము లేకపోయినా అరుణోదయపు దినాన్ని లేచి మేము ప్రార్థన చేస్తామే. చెల్లెళ్ళు తమ్ముళ్ళు నిద్ర చంపుకొని, దేవా మా సంఘ బిడ్డలందరినీ కాపాడయ్యా, ఏ కీడు అపాయం కలగకుండా ఈ దినమంతా నీ రెక్కల చాటున దాయ్యా అని దైవ సేవకులు మందిరంలో ఉండి ప్రార్థన చేస్తారే. ఇక్కడ చేసే ప్రార్థన మీకు తోడుగా మీతో పాటు వస్తుంది. మీరు అనొచ్చు, అన్న ఇక్కడుండి ప్రార్థన చేస్తే అక్కడ పని జరిగిద్దా? నేనంట, ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలగదా? ఇక్కడ రిమోట్ నొక్కితే అక్కడ టీవీ ఆన్ కాదా? ఇక్కడ ఫోన్ చేస్తే అమెరికాలో కొయ్యం అని రింగ్ కాదా ఫోను? నేనంట, ఆఫ్టర్ ఆల్ సిగ్నలే అంత దూరం ప్రయాణం చేస్తే ప్రార్థన ఎన్ని లక్షల కిలోమీటర్ల దూరమైనా ప్రయాణం చేయగలదు. చప్పట్లు కొట్టేం బాగానే ఉంది, కానీ సైతానుగాడు అక్కడ ఆటంకపరుస్తాడు. ఎక్కడ? మోకాళ్ళుని ప్రార్థన చేయకుండా నిన్ను ఆటంకపరుస్తాడు. వాక్యం చదవటానికి పెద్ద ఆటంకపరచడం, ఆదివారం చర్చికి రావటానికి కూడా పెద్ద ఆటంకపరచడం. అట్ దట్ సేమ్ టైం పరిచర్య చేసే బిడ్డలారా, మీరు గంటల తరబడి పరిచర్య చేయటానికి కూడా సాతాను ఆటంకపరచడం. గంటల తరబడి ప్యాడ్ కొట్టడానికైనా, చిన్నోడా గంటల తరబడి ప్యాడ్ కొట్టడానికైనా, ప్రసాదు గంటల తరబడి కీబోర్డు కొట్టడానికైనా, చర్చి పరిచర్య చేయటానికైనా సాతాను పరిచర్యకు ఆటంకపరచడం. కానీ దేనికి ఆటంకపరుస్తాడో తెలుసా? ప్రార్థనకు వాడు ఆటంకపరుస్తాడు. నీ మోకాళ్ళ మీదే సైతానుగాడు కూర్చొని మోకరించి ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తాడు. దైవజనమా, నువ్వు ఈ స్థలములో ఉండి మోకరించి ప్రార్థన చేస్తే ఇక్కడుండి చేసే ప్రార్థన ఎన్ని వేల కిలోమీటర్ల దూరమైన ప్రయాణమై పని చేయటానికి శక్తి కలిగింది ప్రార్థన. అందుకని ఒక మాట అడుగుదాం, దేవా ఓ బలమైన ప్రార్థనా పరుడుగా నన్ను మార్చవా? మోకాళ్ళుని గంటల తరబడి మీ సన్నిధిలో మోకరించి కన్నీళ్లతో మీ పాదాలు తడిపే ప్రార్థనా పరుడుగా నన్ను చేయవా? ఎందుకు ప్రార్థించాలి? నిన్ను అడ్డగించగలడేమో కానీ సాతాను నీ ప్రార్థనను అడ్డగించలేడు. బైబిల్లో ఒక 3 విషయాలు, విలువైన విషయాలు మీతో పంచుకుంటాను. చూడండి, దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. 2:18. నాతో కలిసి చెప్పండి. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి. పౌలును నేను పలుమార్లు
రావలనని ఇంటిని కానీ సాతాను మమ్మును అభ్యంతరపరిచెను. నా వైపు చూడండి. దెసలోనియ సంఘం అపోస్తులుడైన పౌలు వారి చేత స్థాపించబడిన సంఘం. ఇదో భక్తి కలిగిన సంఘం. ఒకేసారి దెసలోనియ ప్రాంతానికి వెళ్ళాడు. సువార్త పని నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళి ఈ దైవజనుడైన పౌలుకి తాను స్థాపించిన సంఘం దెసలోనియ ప్రాంతానికి వెళ్ళాలని చాలాసార్లు అనుకున్నాడు. ఎందుకు? తన సువార్త ద్వారా వాళ్ళు రక్షించబడిన వాళ్ళు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకసారి చూడండి, కాపరి మనసు ఎట్లుంటుందో చెప్తాను. దెసలోనియ సంఘాన్ని పౌలు గారు స్థాపించాడు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఓ కాపరి మనసు ఎటు తిరుగుతుందో తెలుసా? తన సంఘం చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. మేము ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా మా ఆత్మ ఎక్కడ తిరిగిద్దో చెప్పంటారా? తెలిసిన వాళ్ళు చెప్పండి. సోరారంలోనా? మీ చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. మా పిల్లలు ఎట్లున్నారో, డేవిడనా నీది కంపెనీ చుట్టూతో తిరుగుతుందేమో, మా మనసు మాత్రం మీ చుట్టూతోనే తిరుగుతుంది. మా పిల్లలు, మాకు ఇచ్చిన బిడ్డలు, దేవా మమ్మల్ని నమ్మి మా దగ్గరకు వచ్చిన మా విశ్వాసులు, అయ్యా మా మనసు, కాపరి మనసు ఎప్పుడు విశ్వాసుల చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. ఆ అపేక్షతో పౌలు దెసలోనియ ప్రాంతానికి రావాలని ఆశపడ్డాడు. విన్నారు ఈ మాట? ఎన్నోసార్లు రావాలని ప్రయత్నం చేశాడు, కానీ సాతాను పౌలును ఆటంకపరిచాడు. దైవజనమ, దెసలోనియ ప్రాంతానికి వెళ్లకుండా పౌలును సాతాను ఆ రోజుల్లో ఎలా ఆటంకపరిచాడో ఈ రోజున కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాలలో ఊరి బయట ఎంట్రన్స్లో పెద్ద పెద్ద బోర్డులు వెలుస్తూ ఉన్నాయి. ఏమని బోర్డులు వెలుస్తూ ఉన్నాయి చెప్పండి? గుట్కాలు అమ్మేవాడు రావచ్చు, తంబాకు అమ్మేవాడు రావచ్చు, రాజా ఖైనీ, ఏంటంటది? రాజా ఖైనీ అమ్మేవాడు రావచ్చు, వీళ్ళందరూ రావచ్చు, కానీ ఎవరు రాకూడదు? ఈ బోర్డులు ఈ రోజు కొత్తగా వెలిసినవి కాదు. అపోస్తులైన పౌలు గారి కాలంలో కూడా ఈ బోర్డు వెలిసింది. ఆటంకపరిచింది ఎవరంట? బిడ్డలారా, నీ జీవితంలో నీ కొరకు, నీ పిల్లల కొరకు దేవుడు దాచిపెట్టిన వాటిని నువ్వు అనుభవించకుండా కొన్ని సందర్భాల్లో సాతాను ఆటంకపరుస్తాడు. నువ్వు అక్కడికి వెళ్తేనే సమస్య పరిష్కారం అవుతుంది, వెళ్ళాలి. కానీ సైతాను ఏం చేస్తాడో తెలుసా? ఆ స్థలాలకు వెళ్లకుండా వాడు అడ్డగిస్తాడు. ఇప్పుడు ఒక మాట, అసలు పౌలు దెసలోనియ సంఘానికి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? వాళ్ళని చూడటానికి మాత్రమే కాదు, దీని వెనుక ఒక మర్మం ఉంది. ఇది 3వ అధ్యాయంలో చెప్తాడు. చూడండి ఆ మాట. 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. అవన్నీ చదవటానికి సమయం లేకపోయినా అవసరమైన మాటలు చదువుతాను నాతో కలిసి. మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించుమని రాత్రింబవళ్ళు అత్యధికముగా దేవునిని వేడుకొనుచుండగా, మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము? మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటంకముగా మీ యొద్దకు తీసుకొని వచ్చునుగాక. ఏమన్నాడు చెప్పండి? తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నిరాటంకముగా మీ యొద్దకు మమ్మను తీసుకొని వచ్చునుగాక. పెద్దగా చెప్పండి అండి.
గాక అంటే చివరి ఏమనాలి? ఆమెన్ అంటే అర్థం ఏంటి చెప్పాలి. అలాగు జరుగునుగాక, పితా పుత్ర పవిత్రాత్మ అని అంటారు చూసారా. అలాగు జరుగునుగాక అని అర్థం. ఏమని జరుగునుగాక అన్నాడు? తండ్రి అయిన దేవుని ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిరాటంకంగా మేము దెస్సలోనియకు వచ్చేటట్లుగా దేవుడు మార్గం సరళం చెయ్యును గాక అన్నాడు. గాక అన్నాడు కానీ పౌలు గారు రెండోసారి దెస్సలోనియ ప్రాంతానికి వెళ్ళాలి. వాళ్ళ ముఖం చూడాలి, ప్రార్థన చేశాడు. అక్కడ అడుగుపెట్టి కొన్ని కార్యాలు చేయాలనుకున్నాడు. వెళ్ళాలని ఎంత ప్రయత్నం చేసినా చివరికి పౌలు రెండవ పర్యాయం దెస్సలోనియ సంఘానికి వెళ్ళలేకపోయాడు. అగైన్ మరలా అసలు దెస్సలోనియ సంఘానికి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? 9వ వచనం నాతో కలిసి చెప్పండి. మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపము తీర్చున్నట్లు అన్న వైపు చూడు. అంటే ఆ సంఘంలో ఉన్న లోపం ఏంటి? విశ్వాసంలో లోపం ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముఖాన్ని చూసి వాళ్ళ విశ్వాసములో ఉన్న లోపం, ఆ కొదువును తీర్చాలని దెస్సలోనియ ప్రాంతానికి పౌలు వెళ్ళాలని కోరుకున్నాడు. వెళ్ళేటట్లుగా దేవుడు సహాయం చేయమని అక్కడ ఒక మాట అంటాడు. రాత్రింబవళ్ళు అత్యధికముగా దేవునిని వేడుకొనుచుండగా. ఇప్పుడు చెప్పండి, ఏం చేశాడట? రాత్రింబవళ్ళు ఎట్లా వేడుకున్నాడట? అయ్యలారా చూడండి, దైవజనుడు ఎప్పుడు నా కుటుంబం, నా పిల్లలు, నా బంధువులు, నా చుట్టాలు ఈ చట్టంలో పెరిగేవాడు కాదు. నిజమైన దైవజనుడు ఎప్పుడు నా విశ్వాసులు, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మలో, మా మందిరానికి వచ్చి మా యవ్వన బిడ్డలు, మా తల్లులు, మా చెల్లెళ్ళు, ఈ కుటుంబంలో పవిత్రత లోపంగా ఉందంటయ్యా. ఈ యవ్వన బిడ్డలు కాస్త దేవునికి దూరమైపోతున్నారటయ్యా. ఈ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయటయ్యా. ఈ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయటయ్యా అని 24 గంటలు సంఘం కొరకు అత్యధికంగా దేవుని వేడుకునేవాడే నిజమైన దైవజనురాలు. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశాడట? అప్పుడప్పుడు కాదు, అదే పొరపాటు. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశాడట అంటే నీకు రెండో పని లేదా? ఒకటే పని సార్, సేవకుడికి ఒకటే పని. మీకు 150 పనులు ఉంటాయి అక్క, మీరు మామూలు కాదుగా. జాకబన్నా మీకు 250 పనులు ఉంటాయి, మీకు 250 పనులు ఉంటాయి. కానీ సేవకుడికి ఒకే ఒక్క పని, ఆ ఒక్క పని సంఘ క్షేమం కొరకు రాత్రింబవళ్ళు దేవుని సన్నిధిలో మొరపెట్టడం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తామండి. అత్యధికంగా రాత్రింబవళ్ళు మీ కొరకు వేడుకున్నా. నేను ముఖాముఖిగా మీ దగ్గరకు వచ్చి మీ విశ్వాసమున ఉన్న లోపాన్ని తీర్చాలని. ఆ తర్వాత మాట అంటాడు 11వ వచనం అనుకుంటా తమ్ముడు. నెక్స్ట్ 12వ వచనం, నెక్స్ట్ 13వ వచనం నాతో కలిసి. మేము మీ యొడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని యొడల ఒకడును మనుషులందరి యొడల ప్రేమలో అభివృద్ధి పొందునట్లు ప్రభు దయచేయునుగాక. కూర్చో తమ్ముళ్ళు, అట్లా వచ్చే పిల్లల్ని వెంటనే కూర్చోబెట్టండి. రైట్. హల్లెలూయా. నా వైపు చూడాలి. హల్లెలూయా. నా వైపు చూడాలి అందరూ. పౌలు అంటాడు, సంగమా నేను మిమ్మల్ని ఎంత ప్రేమించానో మీకు తెలుసు, మీ పట్ల ఎంత ప్రేమతో నేనున్నానో మీకు తెలుసు. అయితే నేను ఇప్పుడు దేని కొరకు ప్రార్థన చేస్తున్నానో తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఒకరినొకరు మీరు ప్రేమించడం మాత్రమే కాదు, మిమ్మల్ని మీరు ప్రేమించడం మాత్రమే కాదు, మనుషులందరినీ ప్రేమించే ప్రేమికులుగా ప్రేమలో వర్ధిల్లాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. విన్నారా ఈ మాట? మేము ఏ నిష్కలంకమైన ప్రేమతో మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నామో ఇప్పుడు దేని కొరకు ప్రార్థన చేస్తున్నామంటే మీరు ఒకరినొకరు అదే ప్రేమతో ప్రేమించాలి. మిమ్మల్ని మీరు ప్రేమించడం మాత్రమే కాదు,
మనుషులందరి యొడల ఎలాంటి ప్రేమను కనపరిచే ప్రేమమూర్తులుగా తీర్చిదిద్దబడాలని, ప్రేమలో వర్ధిల్లాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఈ రోజున చాలా సంఘాల్లో తోటి సంఘస్థులే సంఘానికి శత్రువు అవుతున్నారు. విశ్వాసుల మధ్యలో ఉన్న కలహాలను బట్టే, గొడవలను బట్టే సంఘాలు మొక్కలైపోతున్నాయి, వినాశనం అయిపోతుంది. ఇలాంటి పరిస్థితి సంఘాల్లో చోటు చేసుకోకుండా ఉండాలంటే, విశ్వాసుల మధ్య ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలంటే పౌలులాగా ప్రార్థించే ప్రార్థనా పరులు సంఘంలో నుంచి లేవాలి. పెద్దగా చెప్దాం ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్. ఈరోజు సంఘాల్లో చాలా చోట్ల పరిస్థితి ఏంటో తెలుసా? ప్రక్కనే కూర్చుంటారు. ఇజ్రాయేల్ ఇట్రా, ప్రక్కనే కూర్చుంటారు. త్వరగా రావాలా, ప్రక్కనే కూర్చుంటారు. సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, బాగున్నారా అని అంటారా? ఆ సిస్టర్ దాటిపోయిన తర్వాత ఈ సిస్టర్ ఏం చేస్తుందో తెలుసా? మూతి 30 వంకలు తిప్పుతారు. ఈ బ్రదర్స్ కూడా కలుసుకునేటప్పుడు కొన్ని చోట్ల అన్నా ప్రైజ్ లాడన్నా, ఇడి తిప్పు తలకాయ, ప్రైజ్ లాడన్నా, నువ్వు కూడా ప్రైజ్ లాడన్నా. చూసి మీరు అనుకుంటారు, అబ్బా ఈ అన్నోళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉందిరా, ఒకళ్ళనొకళ్ళు హత్తుకున్నప్పుడు జరిగే రహస్యం ఏంటో తెలుసా? పొట్టలు కలుసుకుంటాయి కానీ హృదయాలు కలుసుకో. విన్నారా? పొట్టలు కలుసుకుంటాయి. మీరు అనుకుంటారు, అబ్బా ఈ చైతన్య బ్రదర్కి జెర్మియానకి ఎంత ప్రేమో కదా, ఈ రాజేష్ బ్రదర్కి జెర్మియానకి ఎంత ప్రేమో కదా. మన మధ్యలో ఇప్పటికీ ఆ ప్రేమ ఉంటుంది. వరకు పేర్లు చెప్తున్నా, అబ్బాబ్బా జెర్మియానకి నగేష్కి ఎంత ప్రేమ ఉందో కదా, అబ్బాబ్బా ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు కదా అని అనుకుంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, కలుసుకున్నప్పుడు పొట్టలు కలుసుకుంటాయి కానీ హృదయాలు మాత్రం పరలోకానికి పాతాళానికి ఎంత దూరమో. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో మనం జొరబడి పంచాయతీ తీర్చలేం. ఎందుకు తీర్చలేం? నా వైపు చూడండి. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. మనం న్యాయం తీర్చాలంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. అప్పుడు న్యాయం తీర్చినప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి శత్రువులు అయిపోతాం. కొన్ని సందర్భాల్లో మనం ప్రవేశించలేం, మనం అడుగు పెట్టడానికి కూడా సాతాను కొన్నిసార్లు ఆటంకపరుస్తాడు. అలాంటి పరిస్థితుల్లో మోకాళ్ళని నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు వెళ్ళలేని స్థలాలకు కూడా ప్రార్థన వెళ్ళి అక్కడ పని చేయటం దేవుడు ప్రారంభిస్తాడు. నా మాట విన్నారు కదా. మొదటి పత్రికలో పలుమార్లు మీ దగ్గరకు రావాలనుకున్నా, మీ ముఖం చూడాలనుకున్నా, మీ విశ్వాసంలో ఉన్న లోపాలు తీర్చాలనుకున్నా, మీరు ప్రేమలో వర్ధిల్లేటట్లుగా మీకు కొన్ని హెచ్చరికపు మాటలు చెప్పాలనుకున్నా, దేవుడు ఇలా జరిగించునుగాక, మా రాకడకు మార్గము దేవుడు సరళము చేయునుగాక అని అన్నాడు. ఈ నన్న పౌలు అక్కడికి వెళ్లకుండా సాతాను ఆటంకపరిచాడు. చరిత్రకారులు చెప్తారు, అపోస్తుడైన పౌలు గారు దెసలోనియ సంఘానికి వెళ్ళింది ఒకే పర్యాయం. చాలా పర్యాయాలు వెళ్ళాలనుకున్నాడు కానీ వెళ్ళాలనుకున్న ప్రతిసారి సాతాను, పెద్దగా చెప్పాలి, సరే ఇక ఆటంకపరిచేసరికి, అయ్యా వాళ్ళలో ఉన్న విశ్వాసపు లోపాన్ని తీర్చేయా, ఆ లోయలు పూడ్చేయా, వాళ్ళు ప్రేమలో వర్ధిల్లేటట్లుగా సహాయం చేయ్యా అని ఎక్కడెక్కడో ఉండి ప్రార్థన చేశాడు. మరి ప్రార్థన వారిలో పనిచేసిందా లేదా తెలియాలంటే దెసలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నాతో కలిసి, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని యొడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు 2వ పత్రికలో ఏమంటాడు? మీ విశ్వాసము
చెప్పాలి నోరు తెరిచి. మీ విశ్వాసము పెద్దగా చెప్పాలి. మీ విశ్వాసము బహుగా విస్తరిస్తుంది. మొదటి పత్రికలో ఏమన్నాడు? మీ విశ్వాసంలో లోపం ఉందన్నాడు. రెండో పత్రికలో ఏమన్నాడు? మీ విశ్వాసము బహుగా విస్తరిస్తుంది అన్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమించట్లేదు అన్నారు. ఇక్కడేమంటాడు? మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాడి ఎడల చూపు ప్రేమ విస్తరించింది అన్నాడు. విశ్వాసం విస్తరిస్తుంది, ప్రేమ విస్తరిస్తుంది. నేను అడుగుతా, అయ్యా పౌలు గారు, ప్రేమ విస్తరించింది అన్నావే, విశ్వాసంలో కూడా వాళ్ళు విస్తరించారు అన్నావే, నువ్వు వెళ్ళి అక్కడేమన్నా వాక్యం చెప్పావా? వెళ్ళలేదయ్యా. వెళ్ళాలనుకున్నా కానీ సాతాను ఆటంకపరిచాడు. మరి నువ్వు వెళ్ళకపోయినా వాళ్ళ విశ్వాసం ఎట్లా విస్తరించింది? వాళ్ళ ప్రేమ ఎట్లా విస్తరించింది? పౌలు అంటాడు, సాతాను నన్ను ఆటంకపరిచాడేమో కానీ నా ప్రార్థనను ఆటంకపరచలేదు. నేను వెళ్ళలేకపోయాను కానీ నా ప్రార్థన వెళ్ళగలిగింది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. తమ్ముడా, విన్నావా? మీ నాన్న కోసం ఏం బాధపడద్దు. ఇక్కడుండి ప్రార్థన చేయి. ఇక్కడుండి చేసే ప్రార్థన నాన్నను దర్శిస్తుంది. అమెరికాలో ఉన్న మీ పిల్లల కోసం ఏం కలవరపడద్దు. మీరు ఇక్కడుండి చేసే ప్రార్థన అమెరికాలో ఉన్న బిడ్డల జీవితాల్లో ఉన్న లోటు కొదువులు దేవుడు తీర్చటం ప్రారంభిస్తాడు. నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేసినా, నువ్వు వెళ్ళలేని స్థలాల్లో కూడా ప్రార్థన జొరబడి, ప్రార్థన ప్రవేశించి ఆ స్థలములో పని చేయటం ప్రారంభిస్తుంది. అందుకని ప్రభువు నాకు మాట్లాడుకో, మోకాళ్ళ జీవితం నాకు దయచేయ్యా, ప్రార్థనా జీవితం నాకు దయచేయి. ప్రతిరోజు అరుణోదయపు దినాన కనీసం ఒక్క అర్ధగంట అయినా లేచి మీ సన్నిధిలో ప్రార్థన చేయకపోతే మీతో నా వైపు చూడాలి. మీతో గడపకుండా గడప దాటి నేను బయటికి వెళ్ళొద్దయ్యా. ప్రతి రాత్రి నా కుటుంబంలో కుటుంబ ఆరాధన జరగాలయ్యా. వారంలో ఒక్కసారైనా కడుపు చంపుకొని, ఆకలి చంపుకొని, నిద్ర చంపుకొని, ఉపవాసముతో నీ పాదాలు ఎదుర్కొనే కృప నాకు దయచేయ్యా. అలా నువ్వు ప్రార్థన చేస్తే ఆత్మీయతలో అంతకంతకు వృద్ధి పొందేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ప్రేమలో వృద్ధి పొందారా లేదా వాళ్ళు? విశ్వాసంలో వృద్ధి పొందారా లేదా వాళ్ళు? పౌలు వెళ్ళాడు ఆ స్థలానికి? పౌలు వెళ్ళలా, పౌలు ప్రార్థన వెళ్ళింది. సాతాను పౌలును ఆటంకపరిచాడు, పౌలు ప్రార్థనను ఆటంకపరచలేకపోయాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తారు. అవును, కొన్ని స్థలాలకు మనం వెళ్ళలేము, వెళ్ళటానికి అవకాశం దొరకదు. నీవు వెళ్ళటానికి అవకాశం దొరకదేమో కానీ నీ ప్రార్థన వెళ్ళటానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రార్థనను ధూపంతో పోలుస్తారు. ఒకసారి చెప్పండి. సాయంకాలము నేను చేతులెత్తుట నైవేద్యం వలె నా ప్రార్థన ధూపం వలె నీ సన్నిధికి చేరునుగాక. ఏమంటే అటు నుంచి మనిషి వస్తున్నాడు, నా వైపు చూడండి. అటు నుంచి మనిషి వస్తున్నాడు. మనిషి ఇటువైపు రాకుండా అడ్డుకోగలమా లేదా? మనిషి ఇటువైపు రాకుండా మనం అడ్డుకోగలమా లేదా? నేనంట అటు నుంచి సాంబ్రాణి పొగ వస్తుంది. సాంబ్రాణి పొగ వస్తుంటే ఆగిపోని ఇట్లా అన్నావు అనుకోండి, అటు వెళ్ళిపోద్ది. అటు వెళ్ళిపోతున్నాను ఇటు అన్నావు అనుకో, ఇటు వెళ్ళిపోద్ది. ఇటు వెళ్తున్నాను ఇట్లా అన్నావు అనుకో, అట్లా కాదు. ఇట్లా నిలవబడ్డావు అనుకో, నీ సంఖ కింద గుండా వెళ్ళిపోద్ది, నీ తల మీదకి వెళ్ళిపోద్ది, నీ చెవుల్లో గుండా వెళ్ళిపోద్ది. ఇంకా అద్భుతం, నీ ముక్కులు గుండా దాటుకుంటూ వెళ్ళిపోద్ది. ధూపాన్ని ఎవడు ఆపలేడు, ప్రార్థనను కూడా ప్రపంచంలో ఎవ్వడు ఆపలేడు. గనుక దేవుని వాక్యం ప్రార్థనను ధూపంతో పోలుస్తూ ఉంది. ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేయగలదో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఆ తల్లి బహు అందగత్తె. ఆ తల్లి పేరు బైబిల్లో మహా గొప్ప అందగత్తె. విచిత్రం తెలుసా? 90 సంవత్సరాల వయసు వచ్చిన ఆ తల్లి అందం తరగలేదు. ఎవరు ఆ తల్లి? ఆ తల్లి అందం తరగల. 90 సంవత్సరాల వయసు. దానికి మునుపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు అబ్రహాం. ఆ దేశం ఎంత గొప్ప దేశమో తెలుసా? ఈ శారమ తల్లి అందాన్ని చూసి ఆవిడ అందాన్ని గూర్చి ఫరో రాజు దగ్గర పొగిడారట. నేను ఒక మాట అంట,
ఆ దేశం ఎంత నీతి మాలిన దేశమో చూడండి. ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎంత నీతి విలువలు లేని ప్రజలుగా బ్రతుకుతున్నారో చూడండి. ఒక పరాయి స్త్రీ అందం రాజు దగ్గర పొగిడారంటే రాజు బలహీనత వాళ్ళకి తెలుసు. చార్లెస్ అన్న, రాజు బలహీనత వాళ్ళకి తెలుసు. ఆ బలహీనతను బట్టి అబ్బాబాబా శారమ్మ ఎంత అందగా, ఇప్పుడే కొత్తగా వచ్చిందయ్యా ఒక అమ్మాయి, ఎంత అందంగా ఉందంటే ఆ అమ్మాయి ముక్కుంది, అబ్బాబాబా కోటేరు ముక్కు, కళ్ళున్నాయి, చంపకు చారడేసి కళ్ళు, జడ ఉంది మున్సిపాలిటీ సీపిరి, మెడ ఉంది కొంగ మెడ, అబ్బాబాబాబా ఎంత అసలు ఐగుప్తు దేశం అంతా వెతికినా ఎట్టాటి అందగత్తె కనపడదు. బిడ్లారా, నా వైపు చూడండి. నువ్వు చదివే చోట, నువ్వు బ్రతికే చోట, నువ్వు జీవించే స్థలాలలో పరస్త్రీలను గూర్చి వెకిలిగా మాట్లాడే వ్యక్తుల మధ్యలో ఒకవేళ బ్రతుకుతున్నావా? పరస్త్రీలను వచ్చి అశ్లీలంగా ద్వంద్వార్థాలతో కూడిన మాటలతో మాట్లాడే వ్యక్తుల మధ్య ఒకవేళ నువ్వు జీవిస్తున్నావా? దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ఆ చెడు సహవాసము నుండి యేసు నామములో వెంటనే బయటకు వచ్చుదువుగాక. ఇక రాజు శారమ్మ తల్లి మీద మనసు పడ్డాడు, తీసుకురండి అని చెప్పాడు. నా ప్రభు బిడ్డలారా, కట్టుకున్న తన భార్యను, అప్పటికి మేబీ 40 సంవత్సరాలు శారమ్మతో అబ్రామయ్య ఎంతో కరెక్ట్గా చెప్పలేం, అన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్యను తన చేతిలో నుంచి లాక్కొని ఆ తల్లిని చెరపటానికి తన ఇంట్లోకి తీసుకొని వెళ్తే అబ్రహాము ఆ రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయి ఉంటాడా? రాత్రంతా కన్నీళ్లతో దేవుని పాదాలు తడిపుంటాడా? మీరు ఒక్కరు కూడా చెప్పరు ఎవరా తమ్ముడా? చెప్పాలి. రాత్రంతా ఏం చేసి ఉంటాడు? ఏడ్చి ఉంటాడు. దేశం కాని దేశానికి వచ్చానయ్యా, నేను ఆ రాజుతో మాట్లాడలేనయ్యా, నా భార్యను ఏ గదిలో బంధించారో నాకు తెలియదయ్యా, ఒకవేళ నేను వెళ్ళాలని ప్రయత్నం చేసిన భటులు ఊరుకుంటారా, సైనికులు ఊరుకుంటారా, చంపేస్తారయ్యా, నేను అక్కడికి వెళ్ళలేను. అబ్రహాము ఆ రాత్రి అంతా కన్నీరు మున్నీరుగా ఏడ్చి ఉంటాడు. అద్భుతం తెలుసా? అబ్రహాము చేసిన ప్రార్థన ఫరో రాజు శారమును ముట్టకుండా ఆ ప్రార్థన కంచెగా మారిపోయింది. శారమును ఫరో ముట్టాలనుకున్నాడు, ఏదో చెయ్యాలనుకున్నాడు, ఆవిడ కన్యత్వాన్ని చెరపాలనుకున్నాడు, అపవిత్రమైన కార్యం చేయాలనుకున్నాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? ఒక వింతైన రోగం ఫరో ఇంట్లో ఉన్న వ్యక్తులందరికీ వస్తే భయపడి, నువ్వు ఎవరి భార్యవి? అబ్రహాము భార్యను. నీకు ఒక దండం తల్లే, మీ ఆయనకు ఒక దండం తల్లే, నేను పొరపాటు చేశానని కానుకలు దండాలు దస్కారాలు ఇచ్చి శారమ్మని తిరిగి ఇంటికి పంపించాడు. నేనంట రాజు చెరపాలని అనుకున్నా, ఇంత కూడా శారమును ముట్టలేకపోయాడు. సామెత ఒకటి ఉంది కదా, రాజు తలచుకుంటే తెలీదా? పెద్దగా చెప్పాలి. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువ అంటారు, రాజు తలుచుకుంటే కొండ మీద కోతిని కూడా దించగలడు అంటారు. రాజు తలుచుకుంటే ఏవైనా చేయగలడని లోకం అంటది. కానీ నేనంట రాజు కొన్ని చేయగలుగుతాడు, కొన్ని చేయలేడు. నీ ప్రార్థన అన్ని కార్యాలు చేయగలుగుతుంది. నీ ప్రార్థన చెయ్యలేని కార్యం అంటూ భూమి మీద ఏది లేదు. ఓ భక్తుడు అంటాడు, మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ ప్రేయర్ మేక్స్ ఎవ్రీథింగ్ 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 ఎవ్రీథింగ్. ఇప్పుడు నేనంట శారమ్మ తల్లి ఆ రాత్రి అక్కడ ఉంది కదా, అబ్రహామయ్య ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడతాడు? ఒక మాట నా వైపు చూడండి. అబ్రహామయ్య ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి కాళ్ళు పట్టుకుంటాడు? ఆ దేశంలో అబ్రహాంకి ఎవరు తెలుసు? అది ఐగుప్తు దేశం, ఒక్కరి పేరు తెలియదు. ఒకవేళ తెలిసినా, నా వైపు చూడండి, ఒకవేళ తెలిసినా మధ్యరాత్రి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏమంటాడు ఎమ్మెల్యే గారు చెప్పండి? మధ్యరాత్రి ఫోన్ చేస్తానంటాడా? ఇట్లా
సార్ మొన్న మీకు పలానా సహాయం చేసి సార్ ఇదిగో ఇట్లా సహాయం చేసి పెట్టండి సార్ అంటే, టెన్షన్ పడకయ్యా, ఈ మధ్యరాత్రి ఏం చేస్తాం, తెల్లారిని 7 ఆ ప్రాంతంలో వెళ్దాంలే, తెల్లారిన తర్వాత మాట్లాడతాను అనేవాడు. ఇప్పుడు తెల్లారిన తర్వాత వెళ్తే రాత్రి జరగాల్సిన కార్యక్రమం జరిగేది కదా, దరిద్రం జరిగేది కదా. నేనంట మధ్యరాత్రి అనేది దేని గుర్తో తెలుసా? ఏ సహాయము దొరకని చోట కూడా సహాయం దొరికేటట్లుగా ప్రార్థన పని చేయగలదు. పెద్దగా చెప్దాం. సేమ్ ఇదే సిచ్యువేషన్ ఫిలిష్తీ దేశంలో అగైన్ రెండవసారి షారమకు జరిగింది. అప్పటికి షారమ వయసు 90 సంవత్సరాలు దాటింది. ఆ వయసులో కూడా తల్లి అందం తరగల. అంత చక్కటి అందగత్తె మీద అబీమెలెకు రాజు కన్నేసి ఏదో చేయాలనుకున్నాడు. ఎక్కడేం జరిగిందో తెలుసా? రాత్రికాలం స్వప్నమందు అబీమెలెకు దేవుడైన యెహోవా ప్రత్యక్షమై, అబీమెలెకు, షారమ విషయంలో నువ్వు చచ్చిన వాడివి. ఆవిడ ఒకనికి భార్య, అతని పేరు అబ్రహాం. అతడు ఒక ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేశాడా, మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. అతడు ప్రవక్త అన్నాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తా. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, పిల్లల్ని, ఆడపిల్లలను స్కూల్కి పంపించేటప్పుడు, కాలేజీకి పంపించేటప్పుడు, అమ్మా శుభ్రంగా చున్నీ వేసుకోమా, అటు ఇటు చూడకమ్మా, నీ కన్యత్వాన్ని కాపాడుకోమ్మా, జాగ్రత్తగా ఉండమ్మా, అమ్మా మాట జారితే అంటారు చూసారా, కాలు జారొద్దమ్మా, జాగ్రత్తగా బ్రతుకమ్మా అని నీ బుద్ధి మాటలు చెప్తాం. నీ పిల్లలకు కూడా దేవుని కొరకు బ్రతకాలనే ఆశ ఉంటుంది. ఎందుకు? బిడ్డలు మందిరానికి వచ్చేవాళ్ళు. ఈ వయసులో లోకంలో యవ్వన బిడ్డలు ఏ ఐమాక్స్ థియేటర్ చుట్టూతో తిరుగుతూ ఉంటే, ఏ సినిమా హాల్ చుట్టూతో తిరుగుతూ ఉంటే, ఏ సాయి పూజనో ఏ పూజనో ఎటో సినిమా హాల్ వైపు వాళ్ళు తిరుగుతూ ఉంటే, నీ పిల్లలు మందిరానికి ఎందుకు వచ్చారో తెలుసా? రాకపోతే నువ్వు తిడతావనే కాదు, వాళ్ళ గుండె లోపట దేవుని కొరకు బ్రతకాలనే ఆశ ఎంతో కొంత గూడు కట్టుకొని ఉంది. పెద్దగా చెప్పాలి. ఆ ఆశ ఉండటాన్ని బట్టే బిడ్డలు మందిరానికి రాగలిగారు. వాళ్ళు మందిరానికి వచ్చారంటే దేవుని కొరకు బ్రతకాలనే ఆశ వారి గుండెల్లో ఉన్నది అనేదానికి ఇంతకు మించిన సంకేతం మరొకటి ఏదీ లేదు. అయితే ఒకటి, నువ్వు బుద్ధి మాటలు చెప్పావు, నువ్వు హెచ్చరిక మాటలు చెప్పావు, నీ మాట అంటే నీ బిడ్డకు కూడా విలువే. కానీ తాను వెళ్ళే సమాజం ముందు చూసారా, బిడ్డ మంచిగా బ్రతకాలనుకున్న లోకం మంచిగా బ్రతకనివ్వదు. నీ బిడ్డ వెళ్తా ఉంటే ఎవడో వెకిలోడు కొండి చూపులు చూస్తాడు, వంకర చూపులు చూస్తాడు, అది ఒక రకమైన చెడ్డ కళతో నీ పిల్లలను చూడటం ప్రారంభిస్తాడు. వాళ్ళలో పాపపు బీజం లేకపోయినా ఆ పాపపు బీజం పుట్టేటట్లుగా రకరకాలుగా పనిచేయటం ప్రారంభిస్తాడు. నీ బుద్ధి మాటలు విన్న బిడ్డ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ ఒక మాట వింటావా? నువ్వు ఇంట్లో ఉండి నా బిడ్డ చుట్టూతో కంచి వేయ్యా, నీ రక్తపు కంచిలో నా బిడ్డను దాయ్యా, ఏ దుష్టుని కన్ను నా బిడ్డ మీద పడకూడదయ్యా, పవిత్రురాలైన కన్యకగా నా బిడ్డ నీ కొరకు పెరగాలయ్యా, నా బిడ్డను అట్లా పెంచవా అని నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఎక్కడుండి చేసే ప్రార్థన నీ కుమార్తెకు తోడుగా వెళ్ళటం ప్రారంభిస్తుంది. పెద్దగా చెబుదాం ఆమెనని. నీవన్నీ చోట్లకి వెళ్ళలేవు. ఏమంటే మా అమ్మాయి నేను కాపాడుకోవాలంటే నేను కూడా మా అమ్మాయితో పాటు కాలేజీకి వస్తానండి, మా అమ్మాయి పక్కన బెంచ్ పక్కన కూర్చుంటానండి అని అంటే లెక్చరర్ చూసి, గాడ్ బ్లెస్ యూ మై డాటర్, ఎంత అద్భుతమైన నిర్ణయం తీసుకున్నావు, కూర్చోమంటాడా? ఈ అమ్మాయి ఏమన్నా బుద్ధి ఉందా? తల్లిగా అన్ని స్థలాలకు నీ పిల్లలతో పాటు వెళ్ళలేవు. నీవు వెళ్ళలేవు, కానీ నీ ప్రార్థన వెళ్ళగలుగుతుంది. ఆ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? మోహంతో చూసే ప్రతివాడు నీ బిడ్డను చూచిన తోడనే మోహం విషయంలో చచ్చేవాడిగా మిగిలిపోతాడు. అందరు ఆడపిల్లలను చూసినట్లుగా నీ పిల్లలను వెకిలిగా వాడు చూడడో నువ్వు ప్రార్థన చేస్తే. దేవుని సన్నిధిలో తల్లిగా నువ్వు రోధిస్తూ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే అందరు ఆడపిల్లలను చూసే విధానం వేరు, నీ ఆడపిల్లలను చూసే విధానం వేరు. నీ ఆడపిల్లలను చూసిన వెంటనే వీరు దైవభక్తి కలిగిన బిడ్డలయ్యా, వీళ్ళు దేవుని బిడ్డలయ్యా,
లోకానుసారంగా బ్రతికి నీ పిల్లలను చూడటంతో ఒక పవిత్రమైన భావన వారి గుండెల్లో పుట్టేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. నేనంట అమ్మ ప్రార్థనే నీకు అంత తోడుగా ఉంటే నీ ప్రార్థన నీకు ఎంత నా వైపు చూడాలి. అమ్మ ప్రార్థనే నీకు అంత తోడుగా ఉంటే నీ ప్రార్థన నీకు ఇంకెంత తోడుగా ఉంటుందో ఆలోచించు. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు. అమ్మ ప్రార్థన 1000 మందిని తరిమితే అమ్మ ప్రార్థనకు నీ ప్రార్థన తోడైతే 10,000 శత్రువులను తరిమే శక్తివంతులుగా దేవుడు మనలను మారుస్తాడు. పెద్దగా చెప్దాం. వినపళ్ళ పెద్దగా పెద్దగా పెద్దగా. ఒక చిన్న సాక్ష్యం. ముంగంటి శాంతారావు గారని మన తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో తమ్ముడు ముంగంటి శాంతారావు గారు. ఆయనకున్న గొప్ప కృప ఏంటంటే సైకిల్ మీద గ్రామాలు, మండలాలు, జిల్లా రాష్ట్రాలు తిరుగుతూ గోడల మీద దేవుని వాక్యం రాస్తాడు. గోడల మీద ఒక ప్రాంతం కాదు, 2 ప్రాంతాలు కాదు, బహుశా భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో మ్యాక్సిమం అన్ని రాష్ట్రాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని గోడల మీద రాశాడు. అదిగో ఆయనే. ఆయన టీషర్ట్ చూడండి పైన ఎట్టుందో. ఆయన టీషర్ట్ అమ్మ ఏమి రాసిందో చెప్పండి. పెద్దగా చెప్పాలి. యేసుక్రీస్తే పెద్దగా యేసుక్రీస్తు దేవుడు కాదు. పెద్దగా చెప్పాలి. యేసుక్రీస్తు మహాదేవుడు. తాను వేసుకునే డ్రెస్ మీద కూడా వాక్యం రాసుకుంటాడు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు. ఒక బర్త్డేకి వెళ్ళాం. ఆ బర్త్డే కేక్ కట్ చేసిన తర్వాత ఆ పిల్లోడు ప్రార్థన చేసుకుని తిరిగి వెళ్తున్నాడు. వెనక టీషర్ట్ మీద ఏమని రాసిందో తెలుసా? డ్రింక్ మోర్ వైన్, సేవ్ వాటర్. డ్రింక్ మోర్ వైన్, సేవ్ వాటర్. నేను అది చూసి అన్న ఈ టీషర్ట్ కొంత ఎవరన్నా అన్న అంటాడు. నేనే అన్నా. ఈలో పక్కొచ్చింది. కాదు అన్న నేను. ఇద్దరు గొప్ప సాధించారులే. వెనక టీషర్ట్ మీద ఏమి రాసిందో చూసారా? అన్న ముందు చూసాం కానీ వెనక చూడలేదన్న. మరి చూడండి ఒకసారి ఏముందో. బీరు ఎక్కువగా తాగండి, నీళ్లను ఆదాయం చేయండి. ఒకేసారి ఇద్దరేం చేశారో తెలుసా? ఇంకొక టీషర్ట్ మీద ఐ ఆమ్ మోస్ట్ సిన్ఫుల్ మ్యాన్. ఆ టీషర్ట్ కూడా వేసుకొని తిరుగుతున్నాడు. వినండి. ఈయన టీషర్ట్ కాదు అది. చూడండి లెనిన్ క్లాత్. ఆ తెల్ల బట్ట మీద యేసుక్రీస్తే మహాదేవుడు, యేసుక్రీస్తే మహారక్షకుడు. ఇలా భారతదేశం అంతా సైకిల్ మీద తిరుగుతూ గోడల మీద రాశాడట. మొత్తానికి ఒక పర్యాయం రాత్రిపూట అడవి ప్రాంతంలో చిక్కుకున్నాడు. అది అడవి ప్రాంతం అంటారు కదా, కాకులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి. ఆ భయంకరమైన అడవిలో తను చిక్కుకున్న తర్వాత ఆ రాత్రి పండుకునేటప్పుడు ప్రార్థన చేసుకున్నాడట. ప్రార్థన చేసుకుని చుట్టూత తను పండుకున్న స్థలం చుట్టూత గీత గీశాడట. చుట్టూత రౌండ్గా గీత గీశాడట. దేవా, ప్రార్థన కంచె అని చాలాసార్లు వాక్యం చెప్పాను, ప్రార్థన ప్రాకారం అని చాలాసార్లు వాక్యం చెప్పాను. సమూయేలు ఉండిన దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల సరిహద్దులలోనికి రాక ఆగిపోయిరి, ఆ బార్డర్ దాకా రాక ఆగిపోయిరి అని చాలాసార్లు బైబిల్లో చదివాను. ప్రార్థన ద్వారా సాతాను ప్రవేశించకుండా కార్యం చేస్తాను అని వాక్యం చెప్పాను. ఇది కారు, ఇది చిట్టడివి, భయంకరమైన క్రూర మృగాలు ఉన్న అడవి. సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, ఎలుకబంట్లు ఉన్నాయి. అయ్యా ఇదిగో గిరిగేస్తా ఉన్నాను. ఏ సింహం వచ్చినా గిరిదాకా వచ్చినా పర్వాలా, ఆ గిరి అవతలే నిలవబడాలి కానీ గిరి దాటి లోపలికి రాకూడదు. ఈ రాత్రి ప్రార్థనే నాకు కంచెగా ఉండునుగాక, ఈ రాత్రి ప్రార్థనే నాకు కావలి గోపురంగా ఉండునుగాక అని ఆ భయంకరమైన కారడవిలో ప్రార్థన చేసుకొని పండుకున్నాడంట. వినపడుతున్నాయి శబ్దాలు. ఏ శబ్దాలు? అది చెప్పాలి.
పులులు సింహాల శబ్దాలు వినపడుతున్నాయి, అయినా ప్రార్థనా పరుడు కదా, ప్రశాంతంగా నిద్రపోయాడట. నేనంట ప్రశాంతంగా నిద్రపోయాడట. తెల్లారి 6-7 అయింది, లేచాడు. లేచి చూస్తే ఆ చుట్టూత గీతకు అవతల సింహపు అడుగులు కనపడ్డాయట, పులుల అడుగులు కనపడ్డాయట, ఎలుకబంట్ల అడుగులు కనపడ్డాయట. వచ్చాయి. ఎంతవరకు వచ్చాయో తెలుసా? గీత అవతల వరకే వచ్చాయి. ఆ భక్తుడు చెప్తాడు, ఆ భయంకరమైన అడవిలో నేను చేసిన ప్రార్థన నాకు ప్రాకారంగా మిగిలిపోయింది. కంచె దాటి దుష్టుడు రాలేకపోయాడు, ప్రార్థన కవచాన్ని దాటి సాతాను రాలేకపోయాడు. దైవజనమా, ఈ మాట నమ్మండి, ప్రార్థించే కుటుంబాలను సాతాను తాకలేడు. ప్రార్థన ప్రాకారము లాంటిది. ప్రార్థన ప్రాకారాన్ని దాటి ఏ దుష్టుడు మన ఇంటిలో అడుగు పెట్టలేడు. కొన్నిసార్లు దుష్టుడు మన ఇంటిలో అడుగు పెడుతున్నాడంటే కొన్ని సందర్భాల్లో కారణం ప్రార్థన ప్రాకారం పడిపోవటాన్ని బట్టి, ప్రార్థన కంచె తెగిపోవటాన్ని బట్టి దుష్టుడు మన కుటుంబాల్లో అడుగు పెడుతున్నాడు. దేవుని ప్రతినిధిగా ఈ పునరుద్ధానపు దినాన మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, పడిపోయిన మీ ప్రార్థన ప్రాకారాలను మరలా తిరిగి కట్టుకొందురుగాక. తెగిపోయిన ప్రార్థన కంచెను యేసు నామం పేరిట పునర్నిర్మితం చేసుకొందురుగాక. నేను విన్న సాక్ష్యం. తెల్లారింది, ఇక ఆయన కాలకృత్యాలు తీర్చుకున్నాడు. ఇంకో గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటిద్దామని ఇక ఫ్రెష్ అప్ అయ్యి అట్లా రెడీగా ఉన్నాడు. ఈ లోపు మహారాష్ట్ర రాష్ట్రాన్ని గతంలో సీఎంగా పరిపాలన చేసిన ఒక ముఖ్యమంత్రి, ఓ మహా గొప్ప నేత, ఇద్దరు, వాళ్ళ పేర్లు నేను చెప్పలేను, నాకు తెలుసు. వాళ్ళ పేర్లు తెలియాలంటే ప్రార్థన అయిపోయిన తర్వాత అడగండి, అప్పుడు చెప్తా. ఓకే, వాళ్ళిద్దరు అదే మార్గం గుండా కారులో ప్రయాణమే వెళ్తున్నారట. ఒంటరిగా ఉన్న ముంగంటి శాంతారావు గారిని చూసి, అయ్యో పాపం బాటసారి తప్పిపోయినట్టున్నాడు, అయ్యోయ్యో 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 అని చెప్పి పిలిచి, బాబు ఎక్కడికి వెళ్ళాలి? పలానా టౌన్కి వెళ్ళాలి సార్, రా కూర్చో, మేము అటే వెళ్తున్నాం, తీసుకొని వెళ్తాం అని కూర్చోబెట్టుకున్నారట. వెళ్ళే పరంపరలో ఈయన క్రైస్తవుడు అన్న సంగతి వాళ్ళకి తెలిసింది. వాళ్ళకి క్రైస్తవుడు అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇక అది నేను చెప్పలేను అసలు. అరే రే శుభం అంట ఎక్కించుకున్నామని అనుకుంటా, ఏమయ్యా ఎందుకయ్యా టైం అట్లా వేస్ట్ చేసుకుంటా, యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అని ఊరూరు తిరుగుతూ ఉంటే ఆయన ఏమైనా మొద్దన్నం పెడతాడా? ఏమైనా ఇల్లు ఇస్తాడా, కూడిస్తాడా, గుడ్డిస్తాడా? కష్టపడి సంపాదించుకొని మాకులాగా కార్లు సంపాదించుకొని హాయిగా కారులో తిరగవచ్చు కదా. ఏమయ్యా పని పాట లేక ఊరూరు తిరుగుతావు, డబ్బులు సంపాదించుకొని మాకులాగా కారు సంపాదించుకొని కారులో తిరగవచ్చు కదా అన్నారంట. అప్పుడు మొంగంటి శాంతారావు గారు అన్నారంట, మరి ఇప్పుడు నేను దేని మీద తిరుగుతున్నాను సార్? ఇప్పుడు నేను దేని మీద తిరుగుతున్నాను సార్? కారు మీద తిరగట్లేదా? మీరు కష్టపడి సంపాదించుకొని కారు మీద తిరుగుతున్నారు. కష్టపడకపోయినా చేసిన ప్రార్థన ద్వారా ఈ కారులో దేవుడు తిప్పుతున్నాడు సార్ నన్ను. వాళ్ళిద్దరి పేర్లు ఏంటో తర్వాత అడగని చెప్తా. ఆ భక్తుడు చెప్తాడు, ప్రార్థన కంచె, ప్రార్థన ప్రాకారం, నువ్వు వెళ్ళలేని స్థలాల్లో కూడా నీ ప్రార్థన వెళ్ళగలదు, అక్కడ పని చేయటం ప్రారంభించును గాక. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. ఓ మాట మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. షిలోహు ప్రార్థనా మందిరం పాడైపోయింది కదా, చెడిపోయిన స్థితిలో ఉంది కదా. అలాంటి చెడిపోయిన వాతావరణం కలిగిన షిలోహు మందిరంలో 5 సంవత్సరాల లోపు పసిబాలుడైన సమూయేలును ఆ తల్లి షిలోహు ప్రార్థనా మందిరంలో వేసింది. ఆ తల్లికి తెలుసు ఫినెహాసు హోఫ్నీను దారి తప్పి బ్రతుకుతున్నారు, చెడ్డగా బ్రతికే వ్యక్తులు అన్న సంగతి ఈ తల్లికి తెలుసు. నేనంట, చెడిపోయిన వాతావరణంలో ఏ తల్లిదండ్రులైనా పిల్లలను పంపించటానికి ఇష్టపడతారా? మీరు ఇష్టపడేటట్టే ఉన్నారమ్మా. ఇష్టపడతారా తల్లి? పొరపాటుని ఇష్టపడరు, అమ్మమ్మమ్మో పొరపాటుని ఇష్టపడరు. అలాంటి చెడిపోయే స్థలాలకు కూడా తన కుమారుణ్ణి పంపించడానికి తల్లి ఇష్టపడింది. ఎందుకో తెలుసా? మిమ్మల్ని అడుగుతా, ఏ ధైర్యాన్ని బట్టి కొడుకుని అక్కడికి పంపించింది? ఒకే ఒక్క ధైర్యం, నా బిడ్డ కొరకు నేను చేసే ప్రార్థన నా బిడ్డకు కంచెగా మారి బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా నా బిడ్డ ఎదిగేటట్లుగా ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. నేనంట,
అది నిజం కాదు, కానీ నా ఊహ ఇలా. ఏడాదికి ఒక అంగి ఆ తల్లి కుట్టి తన కుమారుడికి సిద్ధపరిచి తీసుకెళ్ళేదట. నా వైపు చూడండి, ఏడాదికి ఎన్ని అంగీలు తన కొడుకు కుట్టి తీసుకొని వెళ్ళేది? చెప్పాలి గట్టిగా ఓ మాట. మా పిల్లలకి సంవత్సరానికి ఒకే జత బట్టలు తీసుకుంటామండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి, పూలదండేసి ఫోటో తీసి రేపు పేపర్లు వేపిస్తా. సంవత్సరానికి ఒకటే డ్రెస్. ఏమో ఎంత సీరియస్గా చూస్తున్నాడు. సంవత్సరానికి ఒకే డ్రెస్సు. అన్నమ్మ తల్లిలాగా మా పిల్లలకి ఒకే జత తీసుకుంటామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మాకు తీసుకోవాలని ఉన్నా అన్నా సంవత్సరానికి 1/2 డజను. సరే, అది వేరు. ఈ తల్లి కుట్టిందట, కుట్టించి కాదు. ఆ తల్లి కుట్టిన సొక్కా ఎంత బాగుండి ఉంటుందో చెప్తా. ఆ తల్లి టైలర్ దగ్గరికి తీసుకెళ్ళా, రెడీమేడ్ షాప్కి వెళ్ళాలా, లేకపోతే ఫ్యాషన్కి టైలర్ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయికి ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, అలా గుట్టు, ఇలా గుట్టు, ఏమీ చేయలా. ఆ తల్లి చేతులతో గుట్టిందట. ఆ తల్లి గుట్టిన సొక్కా ఎంత అందంగా ఉంటుందో చెప్తాను. మన చర్చికి ఒక తమ్ముడు వస్తాడు, ఆడి పెద్దోడయ్యాడు, పేరు చెప్తే బాగాదు. చిన్న వయసులో ఉన్నప్పుడు ఆడు కటింగ్ చేయించుకొని వచ్చాడు. ఆడి కటింగ్ ఎట్టుందో చెప్పమంటారా? మన పల్లెటూళ్ళలో లేత దూడలకి కటింగ్ చేస్తారు చూసారా, చిన్న దూడలకి. మన తెలుగు భాషలో ఏమంటారంటే, గుంటూరు భాషలో బొరికలు అంటారు. అంటే ఇక్కడ ఎంట్రుకలు, ఇక్కడ గుంట, ఇక్కడ ఎంట్రుకలు, ఇక్కడ గుంట, ఇక్కడ ఎంట్రుకలు, ఇక్కడ గుంట, ఇక్కడ ఎంట్రుకలు, ఇక్కడ గుంట. వాడు తలకాయ చూస్తే బైబిల్ భాషలో చెప్పాలంటే, బైబిల్లో ఒక మాట రాసింది, అది కొండలు లోయలు కలిగిన దేశం అని. వాడు తలకాయ కొండలు లోయలు కలిగిన దేశంలాగుంది. నాకు అర్థం కాక అడిగా, ఒరే నీ కటింగ్ ఎవరు చేశారా? ఏ మంగళాయం చేశాడ్రా? ఏ నాయి బ్రాహ్మణుడు చేశాడురా నీకంటే? అంటాడు, మా అమ్మే చూసింది అన్నా. అమ్మ చేసిన కటింగ్ ఎంత బాగుందో, సమూయేలుకి అమ్మ కుట్టిన సొక్కాయ కూడా అంత బాగుండి ఉంటుంది. ఇది ఇక్కడ దాకా పోయి ఉంటుంది, ఇది పైకి లేచి ఉంటుంది, ఈ కాలర్ ఇక్కడ దాకా పోయి ఉంటుంది, ఇది ఇక్కడ దాకా వచ్చి ఉంటుంది. ఆ తల్లి తన కొడుక్కి ఫ్యాషన్లో నేర్పలేదు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే ఒక మాట చెప్తాను, నారతో నేయబడిన అంగి అని రాస్తుంది కదా. ఇప్పుడు నార తీసేటప్పుడు నీళ్ళలో నానబెట్టి కొన్ని రోజులు ఊరబెట్టిన తర్వాత నార తీసుకుంటారు. నా ఊహ ఇలా, ఆ తల్లి ఏ నీళ్ళల్లో ఆ కర్ర నానబెట్టి నార తీసి ఉంటుందో తెలుసా? నా నమ్మకం, తన కన్నీటి చుక్కల్లో దాన్ని నానబెట్టి ఆ నార బయటికి తీసి ఉంటుంది. ఒక్కొక్క దారం మీద తన కన్నీటి చుక్కలు ఉన్నాయి. ఒక్కొక్క దారం మీద తన దేవుని పాదాలు కన్నీటితో తడిపిన అనుభవాలు, ఒక్కొక్క దారం కన్నీటి అనుభవాలతో చేసింది గనుక ఆ అంగి తొడుక్కున్నాడు గనుక, ప్రార్థనతో తయారు చేయబడిన అంగి తొడుక్కున్నాడు గనుక, బురదతో నిండుకున్న షిలోహు మందిరంలో సమూయేలు తామర వృక్షంలాగా పెరిగాడు. అమలారా, ప్రపంచం బురదతో కూడుకున్న ఈ లోకంలో నీ పిల్లలు తామర చెట్టులాగా దేవుని కొరకు బ్రతుకుదురుగాక. వాళ్ళని అలా బ్రతికించేది నీ ప్రార్థన. అందుకనే పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని యేసు నామములో మరలా తిరిగి కట్టుకొందువుగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. ఆఖరి మాట చెప్తాను, మనం వెళ్ళలేని స్థలాలకు కూడా వెళ్ళగలిగింది సాతాను. నిన్ను అడ్డుకోగలడేమో కానీ నీ ప్రార్థనను అడ్డుకోలేడు. నీ ప్రార్థన ధూపం లాంటిది. ఛేదించుకుంటూ, దాటుకుంటూ, అడ్డంకులను తొలగించుకుంటూ ఎన్ని వేల లక్షల కిలోమీటర్ల దూరమైన ప్రయాణం చేయగలిగింది నీ ప్రార్థనా జీవితం. రైట్? ఇప్పుడు ఒక మాట, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించబడిన తర్వాత వాళ్ళ మీద యుద్ధం చేయటానికి వచ్చారు. ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయటానికి వచ్చిన మొట్టమొదటి శత్రువు ఎవరు? అమాలేకీయులు. అమాలేకు సైతానుగాడు. అమాలేకు అనే పేరుకున్న అర్థం కాస్త అసహ్యంగా ఉంటుంది, కానీ బైబిల్లో రాసింది కాబట్టి చెప్తాను. అమాలేకు అనగా నాకేడివాడు అని అర్థం. ఒకసారి చెప్పండి. మన చిన్నతనంలో పల్లెటూళ్ళలో ఆ పెద్ద కాలపు మనుషులు భోజనం అంతా తిన్న తర్వాత చేతులు ఏం చేస్తారు చెప్పండి?
కదా. కొంతమంది మహానుభావులు ప్లేటు కూడా దేవునికి స్తోత్రం, నా వైపు చూడు అంటే క్లీన్ స్వీప్. సైతాన్ గాడు ఎవరో తెలుసా? నీకు దేవుడు ఏ మేలు చేశాడో, ఏ మేలైన వాటిని నీకు ఇచ్చాడో, ఏ మేలైన వాటిని నీ పిల్లలకి ఇచ్చాడో, దేవుడు నీకు ఏ మేలైన వాటిని ఇవ్వాలని ఆయన ఆశపడ్డాడో అది నీకు దొరకకుండా క్లీన్ స్వీప్ చేయాలి. ఇదే సైతాన్ గాడి ప్రణాళిక. నీ ఇంట్లో సమాధానం ఉందా? సమాధానాన్ని దొంగిలించాలి సైతాన్ గాడి ప్రణాళిక. ఆరోగ్యంగా బ్రతుకుతున్నారా? అనారోగ్యం పాలు ఎలా చేయాలి? ఇది సైతాన్ గాడి ప్రణాళిక. పర్వాలేదు, చేతుల కష్టార్జితం దీవించబడింది, కొంచెం నెమ్మదైన బ్రతుకుతున్నారు. మీ చేతి నెడలో 10 మంది బ్రతుకుతున్నారు. మీ చేతులు ఇచ్చే చేతులుగా దేవుడు బలపరిచాడు. సైతాన్ గాడు చూసి భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటాడో తెలుసా? ఇచ్చే నీ చేతులను చాచే చేతులుగా చేయాలని, నీ కష్టార్జితం సిల్లి సంచిలో వేసుకున్న డబ్బులాగా మార్చాలి. ఇది సైతాన్ గాడి ప్రణాళిక. ఎవడవాడు? నాకెడివాడు. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి మేలైన దాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేసేవాడు. ఎంతోమంది చెప్తారు, అయ్యా ఒకప్పుడు మా కుటుంబం ఎంత సమాధానంగా ఉండేదో, ఒకప్పుడు మేము ఎంత నెమ్మదిగా బ్రతికేవాళ్ళము, ఒకప్పుడు మేము ఎంత ఆత్మీయంగా బ్రతికేవాళ్ళము, ఆత్మీయతకు నిలువటద్దంగా ఒకప్పుడు మా ఇల్లు ఉండేది. అమ్మా ఒకప్పుడు మా ఇల్లు ఎలా ఉండేదో ఎంత ఒకప్పుడు అంటున్నారు, ఇప్పుడు ఏమైందమ్మా? సాతాను గాడు నాకేసాడయ్యా. తమ్ముడు, చెల్లి, నీ పరిస్థితి కూడా అదేనా? ఒకప్పుడు ఎంత ఆత్మీయంగా బ్రతికేవాళ్ళం అన్నయ్యా, ఒకప్పుడు ఆత్మీయంగా శిఖరాల మీద ఉండేవాళ్ళమయ్యా, ఈరోజు ఆత్మీయ మనసు కోల్పోయాం. సైతాన్ గాడు నాకేశాడా? అమాలేకీయుని నిర్మూలన చేసే ఓ దైవికమైన పద్ధతి. దైవజనుడైన మోషే యెహోషువని పిలిచి, మన కొరకు మనుషులను ఏర్పరచుకొని మీరు యుద్ధ భూమిలోకి వెళ్ళండి, మీరు కత్తి తీసుకొని యుద్ధ భూమిలోకి వెళ్ళండి. అయ్యా మోషే గారు, మమ్మల్ని యుద్ధ భూమిలోకి వెళ్ళమంటున్నారు, మరి మీరు ఎక్కడికి వెళ్తారు? ఇళ్లలో యుద్ధం చేతైన ఒకే ఒక వ్యక్తి మోషే. ఎందుకు? మోషే ఫరో రాజాస్థానంలో ఉన్నప్పుడు సకల విద్యలు నేర్చుకున్నాడట. యుద్ధం వచ్చిన వాడు మోషే. యెహోషువకు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం రాదు. వాళ్ళు ఏం చేశారు? ఐగుప్తులో ఇటుకలు నొక్కేవాళ్ళు, మట్టి దొక్కి మట్టి పిసికి ఇటుకలు తయారు చేసేవాళ్ళు. ఇటుకలు తయారు చేసేవాడు కత్తి పట్టుకోవటం ఎట్లా తెలుస్తుంది? ఏమంటే డాక్టర్కి అయితే ఇంజెక్షన్ చేయటం వచ్చు, నర్సక్కకైతే ఆ ఇంజెక్షన్ నాకు ఇస్తే గేదెకు పొడిచినట్టుగా కదా, వచ్చినోడే దాన్ని చేయగలుగుతాడు. యుద్ధం వచ్చిన మోషే అంటాడు, నేను కొండ మీదకి వెళ్తా. ఆహా, మరి మమ్మల్ని ఏం చేయమంటావు? కత్తి పట్టుకొని యుద్ధానికి వెళ్ళండి. అయ్యా మీరు కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తారు? నేను యుద్ధ భూమిలోకి రాలేను. ఒకవేళ నేను వచ్చినా వాళ్ళు మొట్టమొదటి టార్గెట్ నా మీదే చేస్తారు. అదిగో అలాగని వాళ్ళకి భయపడి కాదు. యుద్ధ భూమిలోకి నేను రాకపోయినా కొండ మీదకి ఎక్కి మీ కొరకు ప్రార్థన చేస్తా. నేను చేసే ప్రార్థన యుద్ధ భూమిలోనికి దిగి వచ్చి మీ జీవితాల్లో కార్యం చేయటం ప్రారంభిస్తుంది. బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? మోషే చేతులెత్తగా ఇశ్రాయేలీలు గెలిచిరి, మోషే చేతులు దించగా. అరే చెప్పాలి, గట్టిగా పెద్దగా చెప్పాలి. మోషే చేతులెత్తగా ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే చేతులెత్తగా ఇశ్రాయేలీలు గెలిచిరి, మోషే చేతులు దించగా. ఇది ఎట్టుందో తెలుసా? ఇక్కడ రిమోట్ నొక్కితే అక్కడ టీవీ ఆన్ అయితే చూసారా? ఎక్కడ స్విచ్ చేస్తే అక్కడ బలి వెలిగిది చూసారా? ఆయన ఎక్కడుండి చేతులు ఎత్తితే అక్కడ యుద్ధ భూమిలో ప్రజలు గెలవటం ప్రారంభించారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. యెహోషువ భీకరంగా యుద్ధం చేసినందువల్ల గెలిచారని రాయిలా. నా ప్రభు బిడ్డలారా, నీవు నీ కుటుంబం ప్రతి క్షణం యుద్ధ భూమిలో, పోరాట భూమిలో ఉంది. ఆ పోరాట భూమిలో అన్నిసార్లు నువ్వు అడుగు పెట్టలేకపోవచ్చు. నీ పిల్లల పోరాట భూమిలో, ఉద్యోగ వ్యాపార స్థలాలలో వారు ఎదుర్కొంటున్న పోరాటాలలో తల్లిగా తండ్రిగా నువ్వు అడుగు పెట్టలేకపోవచ్చు. నీవు అడుగు పెట్టలేకపోయినా నీ ప్రార్థన అడుగు పెట్టగలుగుతుంది. నీ ప్రార్థన అక్కడ ప్రవేశించి కార్యం చేయటం ప్రారంభిస్తుంది. ఒక అద్భుతమైన సాక్ష్యం. మైకేల్ చాంగ్ అద్భుతమైన టెన్నిస్ ప్లేయర్. ఒకసారి చెప్పండి తమ్ముడు పెద్దగా. మైకేల్ చాంగ్, ఆయన పేరు మైకేల్ చాంగ్. అద్భుతమైన టెన్నిస్ ఆటగాడు.
అసలు అమెరికా దేశం అంటేనే టెన్నిస్కి పెట్టిన పేరు. కానీ ఇతను అమెరికా దేశంలో పుట్టిన చైనా దేశీయుడు. అతని పేరులోనే మనం చూస్తాం కదా, ఓసారి చెప్పండి. మైకేల్ చాంగ్ అనే పేరు ఎవరికి ఉంటుంది చూసారా? భారతదేశం వాళ్ళు కూడా చైనా పేరు అని తెలిసింది. అవును, చాంగ్ అది చైనా దేశ పేరు. మైకేల్ అనే పేరు అమెరికా వాళ్ళ పేరు. అతడు చైనా దేశపు మూలాలు కలిగిన అమెరికా దేశస్థుడు. అద్భుతం, చిన్న వయసులో అద్భుతమైన ట్రోఫీ, అతి పిన్న వయసులో మేబీ 17 సంవత్సరాల వయసులో అద్భుతమైన ట్రోఫీ అందుకొని విజేతగా నిలవబడ్డాడు. మనలాంటి వాళ్ళు అడిగారు, విలేకరులు అడిగారు, బాబు నీ వయసు ఇంత చిన్నది కదా, అమెరికా దేశంలో పేరుగాంచిన ఆటగాళ్లను మట్టి గరిపించి, ప్రపంచంలో ఉన్న దిగ్గజాలను మట్టి గరిపించి ప్రపంచ విజేతగా ఈరోజు నువ్వు నిలవబడ్డావే, నీ విజయానికి కారణం ఏంటయ్యా? ఆయన అన్నాడు, నా విజయానికి 2 కారణాలు. ఒకటి, నా విజయానికి మొదటి కారణం నా ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తే నన్ను విజేతగా నిలవబెట్టాడు. రెండవది, నా తల్లి ప్రార్థన ఈ పోరాట భూమిలో నన్ను విజేతగా నిలవబెట్టింది. తల్లి ప్రార్థన పోరాట భూమిలో విజేతగా నిలవబెట్టిందా? ఏంటయ్యా నీ తల్లి ప్రార్థనలో ఉన్న గొప్పతనం? సార్, మైదానంలో ప్రత్యర్థితో నేను ఆట ఆడుతున్నంతసేపు, ప్రత్యర్థితో నేను పోరాడుతున్నంతసేపు నా తల్లి ప్రార్థన గదిలో దేవునితో పోరాడుతూ ఉంటుంది సార్. ప్రార్థనా గదిలో నా తల్లి దేవునితో పోరాడుతుంది. నా కొడుకుని గెలిపించాయా, నా కొడుకుని గెలిపించాయా, వాడి విజేతగా నిలవబెట్టాయా, ఆటలో మెలకు వాడికి నేర్పయ్యా అని నా తల్లి నా కొరకు మానక ప్రార్థన చేస్తుంది. నా తల్లి ప్రార్థనే ఈ పోరాట భూమిలో నన్ను విజేతగా నిలవబెట్టింది. తల్లులారా, ఏవైనా ముఖ్యమైన ఎగ్జామ్స్ మీ పిల్లలు రాయటానికి వెళ్ళేటప్పుడు నా చేతులెత్తి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఓ ఉన్నతమైన ఉద్యోగం కొరకు పిల్లలు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అవకాశం ఉంటే ఆ దినం ఉపవాసాన్ని చాటించుకొని ఇంట్లో ఉండి ఉపవసించి ప్రార్థించేయండి. మీరు ఎక్కడుండి చేసే ప్రార్థన అక్కడ బిడ్డ జీవితంలో దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. నేనంట, మీ అబ్బాయిని ఇంటర్వ్యూకి పిలిచారు, మా అబ్బాయితో పాటు ఇంటర్వ్యూకి కూడా నేను కూడా వస్తానండి, వాళ్ళ అమ్మని నేను కావాలంటే సర్టిఫికెట్లో చూడండి మదర్స్ నేమ్ నా పేరే ఉంది, మా అబ్బాయితో పాటు నేను కూడా వస్తానంటే ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు వెల్కమ్ తల్లి అని అంటారా? రానియరు. ఇంటర్వ్యూ హాలుకు నువ్వు వెళ్ళలేవు, నీ ప్రార్థన వెళ్ళగలుగుతుంది అక్కడికి, నీ విజ్ఞాపన వెళ్ళగలుగుతుంది అక్కడికి. నువ్వు చేసే మొర వెళ్ళలేని స్థలం అంటూ ఏది ఉండదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకవేళ మీరు అనుకోవచ్చు, అన్నయ్య ఇవన్నీ చేశాను అన్నయ్య, మరి నాకెందుకు జయం రాలా? నేను చేశానన్నా, ఓ రకంగా కొన్ని విషయాల్లో విసిగిపోయానన్నా. కలవరపడకు. మనం ఎంత ప్రార్థన చేసినా సైతాన్ గాడు కొన్నిసార్లు అడ్డుకుంటాడు. కొంతకాలమే అడ్డుకుంటాడు కానీ ఎల్లకాలం అడ్డుకోడు. ఒకసారి పెద్దకి మాట చెప్పండి. కొంతకాలమే అడ్డుకుంటాడు కానీ ఎల్లకాలం అడ్డుకోడు. ఇప్పుడు పొగటి నుంచి వస్తుంది సార్, ఇట్లా అన్నాం పొగ ఒక క్షణం ఆగిద్దా లేదా? ఆగేం చేస్తుంది? అక్కడే ఆగిపోద్దా? చెప్పాలి, డైవర్షన్ తీసుకో. ఇక్కడ ఆగటానికి కొంత టైం పట్టింది కదా. అట్లాగే దేవుని సన్నిధికి నీ ప్రార్థన చేరకుండా, దేవుని యొద్ద నుండి జవాబు రాకుండా సాతాను కొంతకాలమే నీ ప్రార్థన ఆపగలుగుతాడు కానీ ఎల్లకాలము వాడు ఆపలేడు. ఎందుకో చెప్పంటారా? నీ దేవుడు ఎంత మనసున్నవాడంటే, నీవు పిల్లవగా నేనున్నానని ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. తండ్రి అని మొరపెట్టగా ఏవి నా కుమారుడు అని జవాబిచ్చేవాడు. దానియేలు ఉపవసించి ప్రార్థన చేశాడు. అద్భుతం తెలుసా, 21 రోజుల దాకా దేవుని యొద్ద నుండి జవాబు రాలేదు. 21వ రోజు, నా వైపు చూడండి, 21వ రోజు దూత దానియేలు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు, నువ్వు ప్రార్థన చేసిన మొదటి రోజే నేను బయలుదేరి వచ్చా. మాదీయ పారసీకుల రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న దురాత్మ నా రాకను అడ్డుకున్నాడు. నా రాకను అడ్డుకున్నా నువ్వు ప్రార్థన ఆపకుండా 21 దినాలు కఠోరంగా నువ్వు ప్రార్థన చేసావు కదా, నీ ప్రార్థన మూలంగా వాటన్నిటినీ ఛేదించుకొని నీ యొద్దకు దిగి వచ్చాను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నా వైపు చూడండి. ప్రార్థన చేసిన వెంటనే దూత బయలుదేరాడా? వారం తర్వాత బయలుదేరాడా? నువ్వు ప్రార్థన చేసిన వెంటనే దేవుని దగ్గర నుంచి జవాబు బయలుదేరింది.
బట్ ఆ జవాబు నీ దగ్గరికి రాకుండా దుష్టుడు కొంతకాలం అడ్డుకున్నాడని నీ ప్రార్థన ఆపొద్దు. అడ్డుకున్నాడని విసుగు చెందక నువ్వు ప్రార్థన చేయి. దేని కొరకు వెతుకుతున్నావో అది నీ వాకిడి దగ్గర నిలవబడేటట్లుగా దేవుడు కృప చూపించును గాక. ఒక మాట అడుగుతారా? సంఘంలో, నా కుటుంబంలో నన్ను ఒక ప్రార్థనాపరురాలుగా చేయయ్యా, ఓ ప్రార్థనాపరుడిగా నన్ను మార్చయ్యా. యవ్వన కాలంలోనే ఓ కన్నీటి ప్రార్థనాపరుడిగా మీ సన్నిధిలో నేను మార్చబడినట్లుగా నన్ను బలపరచయ్యా. కోరుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.